హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోటో వ్లాగ్. ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే బెంగళూరులో అయితే వీడియో షూట్ చేస్తా ఉన్నాను. రోడ్లన్నీ రిపేర్ చేస్తున్నారు అనమాట. బెంగళూరులో వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది రోడ్లు రిపేర్ చేయడం అనేది. అలాగే అంతా ఎంప్లాయీస్ కాబట్టి వచ్చి పోయేటప్పుడు చాలా రిస్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో. అసలు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు బైక్ ఉండాలి. ఎవరు వెళ్తున్నారు ఈ రోజుల్లో? బస్సులకి చాలా వరకు తక్కువ. జాబ్ పరంగా ప్రతి ఒక్కళ్ళు కారు ప్లస్ బైక్ ఇది ఉండాలి. దానివల్ల ఎక్కువ ట్రాఫిక్. ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ మాత్రం ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. వర్షం పడతా ఉంది చిన్న చిన్నగా. అలాగే నేనైతే కెమెరా అయితే షూట్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ కెమెరా వచ్చేసి ఇది సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను. దీనికి సంబంధించి ఒక వీడియో నేను తర్వాత చేస్తాను. ఇది క్వాలిటీ ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు. ఫస్ట్ టైం కదా, మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాను నేను. ఇది మెట్రో స్టేషన్ అనమాట. ఇది సెంట్రల్ కాలేజ్, అదే సెంట్రల్ కాలేజ్ మెట్రో స్టేషన్ అంట. సిగ్నల్ అయితే దాటేసి మొత్తానికి సిటీలో చాలా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ అయితే ఈరోజు. అదను కొంచెం వేరే పని మీద ఇటు వచ్చాను, సిటీకి వచ్చాను. అట్లాగే వీడియో షూట్ చేసుకుంటే వెళ్దాం అనేసి కెమెరా అయితే ఆన్ చేశాను అనమాట. ఇది బెంగళూరు ఈవినింగ్ టైం వ్యూ అనమాట. అంటే సిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది లైటింగ్ తో. ఇది వచ్చేసి మనం మారుతల మీదుగా వైట్ఫీల్డ్ వెళ్ళాలన్నమాట. ఈ ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. అసలు మొత్తానికి అయితే చాలా ట్రాఫిక్ ఉంది. అట్లాగే వర్షంలో చిన్నగా వెళ్తున్నా, రెయిన్ కోట్ కూడా వేసుకోలేదు. కెమెరా కూడా ఎటువంటి ఇది యాడ్ చేయలేదు నేను. వాటర్ ప్రూఫ్ అనేది డైరెక్ట్ గా అంతే పెట్టేసి షూట్ చేస్తా ఉన్నాను అనమాట. నేను మొత్తానికి 17 కిలోమీటర్ అయితే వెళ్ళాలి నేను. ఇప్పుడు నాకైతే 17 కిలోమీటర్ల లాంగ్ చూపిస్తా ఉంది నేను నా రూమ్కి వెళ్ళడానికి. ఈ దారిలో ఏదైనా వర్షం రాకుండా ప్రశాంతంగా వెళ్ళాలని దేవుడిని కోరుకుంటాను. వర్షం పడితే మాత్రం గుల్ల అయిపోవాలి. ఏం చేయలేము ఇంకా. రోడ్ సైడ్ ఇంకా ఆపుకోవటమే ఎక్కడైనా. ఈ వర్షంలో షూట్ చేస్తున్నాను ఫస్ట్ వీడియో. అసలు అదేను సాయంత్రం టైంలో ఎలా వస్తుందో తెలీదు. మరేమో ట్రాఫిక్ మళ్ళీ ఈవినింగ్ టైం ఫుల్ ట్రాఫిక్ ఉంది రోజు. అసలు మొత్తానికి ఏం చేయలేము. అది కాక ఎలిమెంట్ కొంచెం పాతది, ఇది కూడా భలే ఇబ్బంది పడతా ఉంది. ఎలిమెంట్ కూడా మార్చేయాలి తర్వాత. నిదానంగా అన్ని మారుస్తాను. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, చూసుకొని పోవాలన్నమాట. నిలబడితే చెట్ల నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి. నిలబడితే చెట్ల మీద ఉన్న నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి. బెంగళూరులో రోడ్ సైడ్ లో చెట్లు ఎక్కువ కదా, అందుకే గ్రీన్ సిటీ అని కూడా అంటారు బెంగళూరుని. ఎన్ని చెట్లు అంటే అన్ని చెట్లు ఉంటాయి. చెట్టు అట్నే ఉంటుంది, రోడ్డు వేసేస్తారు. చెట్టు కొట్టకుండా రోడ్డు వేయకుంటే బెంగళూరు తర్వాత. నేనైతే బయట రాష్ట్రాలు అయితే నేను చూడలేదు. బెంగళూరు చెట్లు కొట్టకుండా రోడ్డు వేసేయడం అంటే బెంగళూరు తర్వాతే. అలాగే ట్రాఫిక్ కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. చాలా సునాయాసంగా మళ్ళీ కంట్రోల్ చేస్తారు. ఎంత బండ్లు ఉన్నా సరే ట్రాఫిక్ పోలీసులకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఏ రోజు కూడా ట్రాఫిక్ ని ఎక్కువ జామ్ అయ్యేదానికి చూడనమాట. చాలా బాగా చేస్తారు వాళ్ళు. ముందే టైం టు టైం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయినేమో వాళ్ళు ఎలా దాన్ని కంట్రోల్ చేయాలో, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆపాలనేది వెహికల్స్ అన్ని ఆఫ్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ కంట్రోల్ చేసేస్తారు. ఇదంతా నైట్ వ్యూ అనమాట బెంగళూరు. అది ఎలా కనపడుతుందో కెమెరాలో మీరైతే చూసి నాకు కామెంట్ చేయండి. నా వాయిస్ క్లారిటీ ఉందా, వ్యూ ఎలా ఉంది అని. అడుగున ట్రాఫిక్ ఉంది మొత్తానికి. చాలా ట్రాఫిక్ అవుతా ఉంది సిటీ మొత్తం ఈవినింగ్ టైంలో. ఇంకా మనకి 9 కిలోమీటర్ వెళ్ళాలి. ఇంకా ఈ బ్రిడ్జ్ రాసామంటే 9 కిలోమీటర్. కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉండొచ్చు, చూడాలి ఏమవుతుంది అనేది. నైట్ బెంగళూరు బాగుంటుంది కానీ సిటీ కోరమంగళ తర్వాత ఇందిరా నగర్ ఆ సైడ్ సిటీ, మెయిన్ సిటీ బాగుంటుంది.
ఇదంతా నార్మల్ అన్నమాట. ఇక్కడ నుంచి కూడా సిటీ కొంచెం వ్యూ బాగానే ఉంటుంది నైట్ టైం. లైటింగ్ అంతా కూడా బాగుంటుంది అనమాట. బెంగళూరు లీలా ప్యాలెస్ దగ్గర ఉన్నాం అనమాట. ఇదే లీలా ప్యాలెస్ లెఫ్ట్ సైడ్. లైటింగ్ అంటే ఏం లేదు, కనపడతా ఉంటుంది అంతే. ఇదే లీలా ప్యాలెస్. ఇక్కడ నుంచి ఇంకా హెచ్ఏఎల్ తర్వాత మారుతల్లి. మన శ్రీహరికోట ఇస్రో ఉంది కదా, ఇప్పుడు శ్రీహరికోట ఇస్రో ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో అనమాట. రాకెట్ అంతా కూడా అంటే ఆఫీసు మెయిన్ వచ్చేసి బెంగళూరు నుంచి అంతా కూడా తీసేది. శ్రీహరికోటలో ఓన్లీ రాకెట్ తయారు మాత్రమే. ఇప్పుడు చూపిస్తాను చూడండి. శ్రీహరికోట ఇస్రోది చూపిస్తాను చూడండి. దానికోసమే సైడ్ వచ్చాను. ఇదిగో ఇస్రో ఆఫీస్ అనమాట. ఇక్కడ ఇదే ఇస్రో యుఆర్ఎస్సి అని ఇండియన్. ఇది మురుగేశ్వర దగ్గర ఉంది. ఈ మురుగేశ్వరలో శివుడు టెంపుల్ కూడా ఉంది. మాల్లో కట్టారనమాట బ్యాక్ సైడ్. అది కూడా ఒక రోజు మీకు వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. గుంతలు ఉంది రోడ్డు. కెమెరా ఎలా వస్తుందో తెలీదు, నేను మాట్లాడడానికి కూడా నాకు అవ్వట్లేదు బండి పోయే స్పీడ్కి. అలాగని చిన్నగానే వెళ్తున్నాను, అంత స్పీడ్ అని వెళ్తాం లేదు. అసలు ఇటు సైడ్ వర్షమే లేదు. మనం సిటీలో అయితే వర్షం ఉంది, కొంచెం బయటకు వచ్చే కొన్ని వర్షమే లేదు. రోడ్డు మీద ఒక చుక్క నీరు చుక్క కూడా లేదనమాట. ఇటు పక్క వాన పడలేదు. చాలా ఇదిగా ఉంది అయితే మొత్తానికి. అసలు వర్షమే లేదు, ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంటే ఒక 5 కిలోమీటర్ డిఫరెంట్తో వాన లేదు బెంగళూరులో. బెంగళూరు లోపల అయితే వాన పడింది. అసలు ఇటు సైడ్ వర్షమే లేదు. మనం సిటీలో అయితే వర్షం ఉంది, కొంచెం బయటకు వచ్చే కొన్ని వర్షమే లేదు. రోడ్డు మీద ఒక చుక్క నీరు చుక్క కూడా లేదనమాట. ఇటు పక్క వాన పడలేదు. చాలా ఇదిగా ఉంది అయితే మొత్తానికి. అసలు వర్షమే లేదు, ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంటే ఒక 5 కిలోమీటర్ డిఫరెంట్తో వాన లేదు బెంగళూరులో. బెంగళూరు లోపల అయితే వాన పడింది. రైట్ సైడ్ గోడ ఉంది కదా, అదే హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే మా బెంగళూరుకి పాత ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ట్రైనింగ్ పర్పస్గా అంతా అదంతా ఎయిర్ ఫోర్సే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టారు కదా బెంగళూరులో. కట్టక ముందు ఇక్కడ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ సిటీలో చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఇదవుతుంది అనేసి వాళ్ళు ఏం చేశారు, బెంగళూరు ఎయిర్పోర్ట్ని షిఫ్ట్ చేసేసారు సిటీ అవుట్ సైడ్కి. అది ఇక్కడ నుంచి దాదాపు 45 కిలోమీటర్ ఉంటుంది. ట్యాక్సీ వాళ్ళకి కానీ అలాగే ట్రాఫిక్ పరంగా కానీ బెంగళూరుకి కొంచెం చాలా ఇబ్బంది అయితే తగ్గిపోయింది అనమాట. బెంగళూరుకి ట్యాక్సీ వాళ్ళకి ₹1 వస్తుంది. వాళ్ళకి కొంచెం లాంగ్ ఉంటే, జర్నీ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ కదా ట్యాక్సీ వాళ్ళకి, ఆటో వాళ్ళకి. ప్లస్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట అక్కడ పెట్టింది. ఇదిగో ఇచ్చేయాలి. చాలా బాగుంటుంది ఏరియా, మొత్తానికి మంచి ఏరియా అనమాట. బెంగళూరు అనేది ఏరియా నెంబర్ 1 ఏరియా. అలవాటు అయితే మాత్రం వెళ్ళలేదు. కాకపోతే మనం బతకగలిగే ఆధారం అనేది ఉండాలి అంతే. మొత్తానికి మారుతల్లి అయితే దగ్గరకు వచ్చేసినాం. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. మారుతల్లి దాకా జామ్ అయిపోయింది, 2 కిలోమీటర్ దాకా. ఎంత టైం అవుతుందో తెలియదు. మొత్తానికి ఒక సిగ్నల్ దాటాము. ఇంకొక సిగ్నల్ దాటితే మనకి ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఇది మారుతల్లి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మారుతల్లి మొత్తానికి మారుతల్లి అయితే వచ్చేసాము. మారుతల్లిలో ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ కొంచెం లైట్గా వర్షం పడింది, మధ్యలో అయితే లేదులే. కానీ మొత్తం మారుతల్లే. షాపులు అన్నీ, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మారుతల్లిలో. మంచి ప్లేస్ అనమాట. మంచి సర్కిల్ ఇది. ఈ మారుతల్లి నుంచి కేఆర్పురం, మారుతల్లి నుంచి వైద్య హాస్పిటల్ మీదుగా వైట్ఫీల్డ్, అలాగే మారుతల్లి నుంచి సిల్క్ బోర్డు, అలాగే మారుతల్లి నుంచి మిస్టిక్ అనేది ఇది ఒక జంక్షన్ అనమాట. ఇక్కడ ఈ కొంచెం ట్రాఫిక్
తగ్గితే మాత్రం మనం దాటామంటే మాత్రం చాలా తొందరగా వెళ్ళిపోతాం. చూడండి ఎంత టైం పట్టిందంటే ఫ్రెండ్స్, అమ్మో ఈవినింగ్ టైంలో బయటికి మాత్రం రాకూడదు అని అట్లా అనిపించింది అనమాట. ఈ అనుభూతిని అయితే మర్చిపోము. మీతో రికార్డ్ చేస్తూ మీతో ఈ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అలాగే రోడ్ వ్యూ సిటీ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ వీడియో కదా. మారుతల్లి సిటీ వ్యూ కూడా చూడండి నైట్ టైంలో. ఇదంతా సర్కిల్ అనమాట. ఇక్కడ ఒక రైట్ సైడ్ లైటింగ్ బిల్డింగ్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది లుక్ వైజ్ గా. మొత్తం ఎల్ఈడి చేస్తారనమాట, అది కనపడతా ఉంటుంది మీకు లైట్ గా. సూపర్ ఉంటుంది ఇది. ఇది మెయిన్ సర్కిల్ అనమాట మార్కెట్. ఇక్కడ మనం ఒక ట్రాఫిక్ దాటామంటే ఇంకా మామూలుగా ఉండదు. రైట్ సైడ్ లైటింగ్ బిల్డింగ్ బాగుంది, కేఎల్ఎం ఫ్యాషన్ సెంటర్. సిగ్నల్ అయితే పడింది. మార్తల్లి సిటీ వ్యూ దాటి సర్కిల్ దాటి సిటీ దాటేసి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా. ఇంకొక మనకి 3 కిలోమీటర్ ఉందంటే దాదాపు వచ్చేసాను. ఎంత టైం అంటే అంత టైం మనకి తప్పదు, వెయిట్ చేయాల్సిందే. ముందుకు పోవడానికి ఎంత దేవుడు వచ్చినా కానీ తీసుకోవాలనేంత పరిస్థితి అనమాట ట్రాఫిక్ అంటే. చిన్న వెళ్ళాలి తప్పదు, ఏది ఎప్పుడు తగిలినా కానీ ఒప్పుకోరు, గొడవే దిగుతారు. బుల్లెట్లు దెబ్బ 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 సౌండ్లే సౌండ్. సిటీ అంటే ఇంతే కదా. నైట్ టైం మాత్రం బాగుంటుంది, వీడియోస్ బాగుంటుంది అనేసి నేను పెట్టాను. ఈవినింగ్ టైంలో ఎలా ఉందో తెలియదు, తర్వాత డే టైంలో కూడా తీద్దాం మంచి వీడియో. ఈ వీడియో మీరు మంచిగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే వచ్చేసాము. ఇంకొక 2 కిలోమీటర్ ఉంది. అంటే మనకు మ్యాప్ చూపించిన టయానికి ఒక 10 మినిట్స్ ఎక్కువైంది. అంటే అలా అవ్వటానికి అవకాశం లేదు, సిటీలో ఆల్రెడీ లేట్గానే ఉంటుంది మ్యాప్, కానీ ఇంకా టైం ఎక్కువైంది అనమాట. ఈ నైట్ టైం ట్రాఫిక్లో అయితే మొత్తానికి ఎంతే ఉంటుంది. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.